డైలీ సీరియల్ హరిత. రచన కె తాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. కాసులు బావిలో చేద పైకి తీయకుండానే బింటగా చూడసాగింది హరితని. కాసులు కొంచెం నీళ్లు పొయ్యవు అంది. కాసులు నీళ్లు తోడిపోసింది. వాటితో మొహం కడుక్కొని వచ్చేసరికి టీ పట్టుకొని నిలబడి ఉన్నాడు సత్యం. కృతజ్ఞతగా చూసి టీ గ్లాస్ అందుకుంది హరిత. ఎక్కడా మరుగన్నది కనిపించలేదు. స్నానం ఎలా చేయాలో బోధపట్టం లేదు హరితకి. ఇంటి ముందు కర్రరోలు వేసుకుని గంటెలు దంచుతోంది రాజమ్మ. కాసుల్ని మెల్లగా సౌజ్ఞ చేసి పిలిచింది. కాసులు వచ్చింది. కాసులు, మీరు స్నానాలు ఎక్కడ చేస్తారు అంటూ ప్రశ్నించింది. కాసులు వింతగా చూసింది హరిత వైపు. మేం రాత్రిళ్ళు నులక మంచం అడ్డెట్టుకుని ఉడుకునీళ్ళు వేసుకుంటాం అంది. హరితకి ఏమీ పాలుపోలేదు. ఆ పూటకి స్నానం వాయిదా వేసింది. సబ్బుతో మొహం కాళ్ళు చేతులు కడిగి సాదా వాయల చీర ఒకటి తీసి కట్టుకుంది. హరిత చాలా నిరాడంబరంగా ఉంటుంది. పక్కపాపిడి తీసి దువ్వి గట్టిగా జడ వేసుకుంటుంది. 2 కనుబొమ్మల మధ్య చిన్న నల్లబొట్టు, మెళ్ళో సన్నని వెండి గొలుసు, చెవులకి చిన్న వెండి దుద్దులు, 2 చేతులకి తెల్లని వెడల్పాటి ప్లాస్టిక్ గాజులు వేసుకుంటుంది. గుండ్రని ముఖం, పెద్ద కళ్ళు, సున్నా చుట్టినట్టు చిన్న మూతి. చూసిన వాళ్ళెవరైనా పవిత్రమైన భావం జనిస్తుంది ఆమెను చూస్తూ ఉంటే. 8 గంటల ప్రాంతంలో స్కూలు అని చెప్పబడే ఆ గొడ్లసావిడి దగ్గరికి బయలుదేరింది. సత్యం కూడా బయలుదేరాడు ఆమెతో. అప్పటికే కొందరొచ్చి తమ బర్రెల్ని ఇప్పి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తున్నారు. ఇదివరకు ఇక్కడ బడి ఉండేది టీచరమ్మ, కానీ ఏ పంతులు 6 నెలలు కూడా ఉండకుండా పోతున్నాడు అన్నాడు సత్యం. ఇంతలో అక్కడికి కొందరు పిల్లలు వచ్చారు. ఒరే అప్పిగా, సూరిగా, కేదారి, సేంద్రి, మళ్ళీ మీరంతా రేపటి నుంచి బళ్ళోకి రండి, టీచరమ్మ చదువు చెప్తుంది అన్నాడు సత్యం. మా కాకలి ఈడ కూడెడతారా అడిగారు వాళ్ళంతా. మీకు పాలు ఉప్మా ఇస్తాం, రోజు బడికి రండి అంది హరిత. వాళ్ళందరి మొహంలోనూ ఆనందం కనిపించింది. చదువు మీద కంటే తిండి మీద ఆసక్తి మెండుగా ఉంది వాళ్ళకి. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి కాసులు మరో పిల్ల కలిసి గడపలో కూర్చొని చింతగింజలాడుతున్నారు. అదృష్టవంతులు, ఏ బాధల బందీలు లేవు వాళ్ళకి అనుకుంది హరిత వాళ్ళిద్దరినీ చూస్తూ. ఎవరు అంటూ కాసుల్ని కుదిపి సౌజ్ఞతో ప్రశ్నిస్తోంది ఆ 2వ పిల్ల. టీచరమ్మలే, మన ఊళ్ళో బడి చదువు చెప్పడానికి వచ్చింది, ఆడు అంటూ మళ్ళా గింజల్ని కింద పోసి నెరిపింది కాసులు. ఒక్క క్షణం అటు చూసి లోపలికి నడిచింది హరిత. రాజమ్మ పేడతో ఇల్లు అలుకుతోంది. టీచరమ్మ వచ్చావా అంది. సత్యం ఎక్కడికి వెళ్ళాడు అని ప్రశ్నించింది హరిత. కామంద్ గారి పెద్ద గేదె పైకి జబ్బు చేస్తే మందేయడానికి వెళ్ళాడు, నువ్వు కూసింత కూడు తింటావా అంటూ అడిగింది రాజమ్మ. ఆ ఆప్యాయతకి కరిగిపోయినా ఆ వాతావరణం జుగుప్స కలిగించింది హరితకి. సశేషం.